హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే ఈరోజు బోడుప్పల్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ క్యాలెండర్ ఆవిష్కరణకు నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, రాష్ట్రంలో పద్మశాలీలు చాలా రాజకీయంగా వెనుకబడి ఉన్నారు. వారికి ఈ తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం తరఫున వారికి ఒక కమిటీలు వేసుకుంటూ, గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు వేసుకుంటూ రేపు ఈ 15 రోజుల్లో రాజకీయ చైతన్య శిక్షణ శిబిరాల్లాగా మొదలు పెడదామనుకుంటున్నాం. రానున్న ఈ ఎలక్షన్స్లలో పద్మశాలీలు కనీసం ఒక 500 మంది సర్పంచులుగా, ఒక 1000 మంది వార్డు మెంబర్లుగా గెలవాలని మా కంకణమును కట్టుకున్నాం. దానికి మా రాష్ట్ర కార్యవర్గము మరియు వివిధ జిల్లా అధ్యక్షులు, వారి కార్యవర్గం మాకెంతో సహకారాలు అందిస్తామని మాకు హామీ ఇచ్చారు. వారిని ఉద్దేశంగా వారిని తీసుకొని ముందుకెళ్ళి రానున్న కాలంలో అంటే వచ్చే దానిలో అత్యధికంగా సర్పంచ్లను గెలిపించి రాజకీయంగా ముందుకు ఎదగాలని ఒక మొదటి బాట వేస్తున్నాం. మొదటి విత్తనం ఇప్పుడు స్టార్ట్ అయింది. ఖచ్చితంగా ఈ విత్తనాలతో రేపు 5 సంవత్సరాల లోపు కనీసమైన ఒక 10 మంది ఎమ్మెల్యేలు, ఒక 4 ఎంపీలు గెలవడానికి మేము ప్రయత్నం చేస్తామని మరొక్కసారి మీ అందరికి తెలియజేస్తూ ధన్యవాదాలు. హలో కులబంధులారా, మనం రాజకీయంగా వాస్తవంగా వెనుకబడిపోయినాం. మనకు ఒకప్పుడు ఒక 6 ఎమ్మెల్యేలు, ఒక 2 ఎంపీలు ఉండేవాళ్ళు. ఇప్పుడు రాను పరిస్థితి ఏమైంది అంటే నామినేటెడ్ పదవికే పరిమితమైనట్టు, ఒక మనని కించపరుస్తున్నట్టు అనిపిస్తుంది. అలా కాకుండా రేపు వచ్చే ఎన్నికల్లో బీసీలు అందరం ఏకమై, అలాగే పద్మశాలి మొట్టమొదటిసారిగా పద్మశాలి అందరం ఏకమై మిగతా కులాలైన గౌడ కావచ్చు, లేకపోతే యాదవ్ కావచ్చు, లేకపోతే ముదిరాజు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, అందరూ మనకు కావాల్సింది రాజకీయ చైతన్యం. వీళ్ళందరినీ కలుపుకొని బీసీ రాజ్యం స్థాపించడానికి ముందుకు పోదాం. ఖచ్చితంగా మీరందరూ సహకరించి, మీ వెనక మేము ఉంటాం, మీరందరూ మాకు సహకరించి ఇటు రాజకీయ చైతన్యానికి మీరందరూ ముందుకు రావాలని, మీకు మీ వెన్నంటూ మేము ఉంటామని మీరు తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం తరఫు నుంచి నేను మీకు హామీ ఇస్తున్నా. మీరు ఎప్పుడు ఏ అవకాశం నన్ను కలవాలన్నా, నాతో మాట్లాడాలన్నా మీ అందరికీ నా ఫోన్ నంబర్ ఉన్నది. ఖచ్చితంగా మీరు దాన్ని సంప్రదించవచ్చు. మీరు ఎప్పుడు పిలిచినా, ఎక్కడ పిలిచినా నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు ఈ అవకాశం కల్పించిన మీ పద్మశాలి కుల బంధువులందరికీ, మన పద్మశాలి కుల బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. బోడుప్పల్ గ్రామంలో ఈ సాయిబాబా టెంపుల్లో క్యాలెండర్ ఇనాగరేషన్ కోసం వచ్చిన అన్న పల్లకాడు రాజ్కుమార్ అన్న గారికి మరియు మా బోడుప్పల్ సంఘం తరఫున శుభాకాంక్ష చెప్తున్నాం. ఈరోజు మేము నిజంగా కూడా రాజకీయంగా వెనుకబడ్డాం. మమ్మల్ని రాజకీయంగా ముందు పోవాలనుకుంటాం కూడా మమ్మల్ని ఎక్కడ ఏ పార్టీ ఉన్నా మమ్మల్ని కులాన్ని వాడుకుంటుంది కానీ అనగదొక్కుతుంది. ఈ అనగదొక్కే పార్టీలు ఏమున్నా కూడా అవిటి పక్కదారి పట్టించి మేము రాజకీయంగా ఎదగడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ గత తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు మాత్రమే కొంతమంది ఈ మా కులంలో కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు. ఆ తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చాక కూడా మమ్మల్ని ఇక్కడ ఈ మల్లారెడ్డి పీరియడ్లో ఒక్కలం కూడా ఆయన బ్యాచ్లో ఒక్కలం కూడా లీడర్లం కాలేదు. అంటే మమ్మల్ని కులాన్ని ఎట్లా వాడుకోవాలో అట్లా వాడుకున్నాడు, ఎక్కడ తొక్కిపెట్టాలో అక్కడ తొక్కిపెట్టాడు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక కూడా మా కులంలో ఎవరు కూడా ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఎవరు కూడా నాయకులు లేరంటే ఈ కులాన్ని చిన్నచూపు చూసుకుంటూ వాడుకుంటున్నారు. కానీ వీళ్ళని ఒక్కసారి మేము ఒక కేక పెడితే నీ పార్టీలు ఎక్కడ తెంకపోతే గుర్తుపెట్టుకోరని మేము సిద్ధంగా ఉన్నాం. మేము నిలబడి మిమ్మల్ని హెచ్చరించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మా బీసీ జాతిని ఎప్పుడైతే అనగదొక్కాలని చూస్తారో బీసీలు కళ్ళు తెరిస్తే ఏ పార్టీ కూడా ఉండదని
హెచ్చరించి చెప్తున్నాను. నేను బీసీల అందరం ఏకమైదాం, అన్ని జాతులు కూడా ఒకటై ఒక తాటిపైన నడుద్దామని కోరుతున్నాను. జై మార్కండేయ.